వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పట్టణ తెలుగు యువత ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నందులపేటలోని యువత కార్యాలయంలో గణేష్ యువత అధ్యక్షులు వీరవల్లి మురళి ముఖ్య అతిథిగా కేక్ కట్ చేశారు. పార్టీని బలోపేతం చేసే దిశలో పాదయాత్ర చేపట్టి విజయవంతంగా పూర్తి చేయడమే కాక కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే లోకేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి ప్రసాద్, అంగలగుదురు సర్పంచ్ కనగాల నాగభూషణం, కనకరాంబాబు, వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. లోకేష్ గారి పుట్టినరోజు కార్యక్రమం పట్టణ తెలుగు యువత నాయకులు కొల్లూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా ఆనందం. నారా లోకేష్ గారు ఇవాళ ఒక డైనమిక్ లీడర్ లాగా ఇవాళ అధికార పార్టీ చేసేటటువంటి అరాచకాలను ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చి దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిందో ఆ హామీలను ఎక్కడెక్కడ వైసీపీ విస్మరించిందో వాటన్నిటిని వెండగడుతూ ఎక్కడ కూడా అడుగంత కూడా వెనకడుగు వేయకుండా మనం చిత్తూరు దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు ఏ విధంగా ఆయన ప్రయాణం చేశాడో మనం చూసాం. ఎందుకంటే ప్రజల యొక్క ఓటు ద్వారా అధికారంలోకి వచ్చిన ఏ వ్యక్తి అయినా సరే తెనాలి పట్టణ తెలుగు యువత మన కొల్లూరు శ్రీధర్ గారి ఆఫీస్ దగ్గర లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవటం, దానిలో ఉన్న పార్టీ పెద్దలందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేయటం చాలా ఆనందదాయకం. లోకేష్ బాబు గారు పాదయాత్ర బిగినైన దగ్గర నుంచి ప్రజలతో మమేకమవుతూ ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటూ గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి పనులు, ఇప్పుడు జరుగుతున్న పనులు చూసుకుంటూ బేరీజు వేసుకుంటూ ఎక్కడ నష్టపోయామో ప్రజలకు వివరిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి ఏ కులాలను ఏ మతాలను ఎక్కడెక్కడ వాడుకొని నాశనం చేశాడో అవన్నింటినీ ప్రజలకు తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో మేము ఎలా డెవలప్మెంట్ చేయబోతున్నామో ఒక దిశాన్ని పాదయాత్ర చేయడం. పట్టణ బీజేపీ అధ్యక్షులు అడపా సంపత్రాయుడు ఆధ్వర్యంలో నేతాజీ జయంతి ఉత్సవం స్థానిక గాంధీ చౌక్లోని నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు అడపా సంపత్రాయుడు మాట్లాడుతూ నాడు నేడు రేపటి తరాలకి స్ఫూర్తి ప్రదాత నేతాజీ అని, వారి అడుగుజాడల్లో యువత పయనించాలని అన్నారు. రాష్ట్ర నాయకులు సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రక్తం ఇస్తే స్వేచ్ఛ వస్తుంది అని ప్రజలను చైతన్యవంతులు చేసిన మహానాయకుడు నేతాజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అన్నవరపు వేణు, పెద్దింటి గానకళావతి, కుశల్ రాజ్ జైన్, దారా సాయిగుప్తా, టి వెంకటేశ్వరరావు, సికా రవీంద్రబాబు, కోవూరి శ్రీనివాసరావు, కందుల వేణువర్ధన్, ఎస్టీ మోర్చా జిల్లా నాయకులు లక్ష్మణ్ నాయక్, జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షులు రామిశెట్టి గోపి, ఎస్ అర్జునరావు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వారికి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశానికి 1930లోనే స్వాతంత్రాన్ని ప్రకటించిన భారతదేశ తొలి సైన్యాధిపతి ప్రజలందరి హృదయాల్లోనూ, యువత హృదయాలు ముఖ్యంగా నాడు కానీ నేడు కానీ రేపటి తరం కానీ గుర్తుంచుకునే మహోన్నతమైన వ్యక్తి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి. ఒరిస్సా రాష్ట్రంలో కటక్లో పుట్టి బెంగాల్లో పెరిగి బెంగాల్ టైగర్ అనిపించుకుని భారతదేశం యావత్తూ కూడా ఆయన విగ్రహం లేని ఊరు లేకుండా ఉండే విధంగా ప్రజల మనసుల్లోని తన స్థానాన్ని ఏర్పరచుకున్న ఏతర రాజకీయ నాయకుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే అలాంటి వ్యక్తిని ఈ దేశం కోల్పోవటం చాలా దురదృష్టం. ఈ దేశాన్ని ఒక పక్క అహింసావాదంతో స్వతంత్రం తీసుకురావాలని మహాత్మా గాంధీ గారు ఏ విధంగా పోరాటం చేస్తున్నారో దానికి అహింసే కాదు, అవసరమైతే రక్తానికి రక్తం ఇవ్వాలి అనేటటువంటి విధానంతో ఆయన ముందుకెళ్ళారు. వారు చేసినటువంటి యువతకి ఆదర్శవంతమైనది పోరాటం అనేది వారు నేర్పారు ఈ దేశానికి. వారు పులి లాంటి వాళ్ళు. ఈ దేశంలో అందరినీ కూడా మన సంస్కృతి సంప్రదాయాలని భిన్నంగా కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాల్లోనే అందరినీ పురిగొల్పి యువతని ఉత్తేజపరిచి అహింసా విధానం కంటే కూడా పోరాట పడితో మనం స్వతంత్రం తొందరగా తీసుకురావచ్చు అనేటటువంటి ఆలోచనతో వారు ముందుకు వచ్చి యువతకు ఆదర్శవంతంగా
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా అస్సాంలో పర్యటిస్తుండగా బీజేపీ నేతలు దేవాలయంలోకి వెళ్లకుండా అడ్డుపడటాన్ని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు దారా రామకృష్ణ తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే షర్మిల రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా ఏపీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చాపురం నుండి ఇడుపులపాయ వరకు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు శ్రమించి రాజశేఖర్ రెడ్డి కోరికను నెరవేరుస్తానని పాదయాత్ర చేపట్టారు. రేపు గుంటూరులో పార్టీ ఆఫీస్ నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు దారా రామకృష్ణ, ఎస్సీసీఎల్ తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొరికపూడి అశోక్ బాబు, మైనార్టీ సెల్ జిల్లా నాయకులు జాకిర్ హుస్సేన్, షేక్ షాన్ బాషా, ఎస్సీసీఎల్ నాయకులు గండినమల్లి రాజా, మోషే, కనపర్తి ఆనంద్ బాబు, ఇడ్ల సుధీర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం మొత్తం కూడా పౌర హక్కుల్ని భంగం కలిగించే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ అనే ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు నిన్న అస్సాంలో రాహుల్ గాంధీ గారు ఒక గుడిలోకి దైవ దర్శనానికి వెళ్తుంటే బీజేపీ ఉగ్రవాదులైనటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు బీజేపీ జెండాలు పట్టుకొని రాహుల్ గాంధీ గారి మీద దాడి చేసే యత్నం చేసి గుడిలోకి వెళ్ళనీయకుండా చేసి రాహుల్ గాంధీ గారిని గుడిలోనికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. ఇది ఎంతవరకు సబబు? మీ నాయకత్వంలో మీరు ప్రధాని బీజేపీ ఆర్ఎస్ఎస్కా భారతదేశానికా? భారత జాతి గర్వించదగినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల్ని ప్రతి ఒక్కడికి ఆలయ ప్రవేశం ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్య హక్కులు ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి ప్రజాస్వామ్య పరంగా ఏ గుడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ బడికైనా వెళ్ళొచ్చు, ఎవరితో అయినా తిరగచ్చు. నీకు అటువంటి అధికారాల్ని మీరు ఒక నియంతలాగా పాలిస్తూ రాహుల్ గాంధీ గారి పర్యటన అడ్డుకోవటానికి, రాహుల్ గాంధీ గారి జోడో యాత్రను అడ్డుకొని మీకు మీ హేయమైన చర్యల్ని బయటపెట్టారు. ఎందుకంటే ఒక భారతదేశం గర్వించినటువంటి సంక్షేమానికి చిరునామా అయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేద ప్రజల హక్కును చేర్చుకొని పేద ప్రజల సమస్యలను తీర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 37వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధికా రమేష్ పర్యటించారు. వార్డు పర్యటనలో భాగంగా 37వ వార్డులోని మురుగు కాల్వలను పరిశీలించి అందులోని సీల్ను తొలగించే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రజలు మురుగు కాల్వల్లో ప్లాస్టిక్ వ్యర్థాన్ని వేయడం మానుకోవాలని, చెత్తను మున్సిపల్ సిబ్బందికి అందజేసి సుందర తెనాలికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చైర్పర్సన్ రాధికా రమేష్ తెలిపారు. మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ రోజున స్కిల్డ్ ప్రోగ్రాం 37వ వార్డులో తీయడం జరుగుతుంది. గత 3 రోజులుగా మేము పర్యటిస్తున్నాం. అలానే ఇల్లు పగలకొడతాన ఇసుక కంకర అనేది కాలువలో పడటాన నీళ్ళు డ్రైనేజీ ఆగిపోవటం జరుగుతుంది. ఆ స్కిల్ట్ కూడా చాలా పెరిగిపోతాన మేము ఈ రోజున ఈ స్కిల్ట్ అనేది తీపిస్తడం జరుగుతుంది. అలానే ఇల్లు నిర్మిస్తున్న వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్గా చెప్తుంది ఏంటంటే, మా సిబ్బంది వస్తున్నారు, వాళ్ళకన్నా చెప్పండి, వాళ్ళన్నా తీయిస్తారు కదా. అలానే మా దృష్టికి తీసుకొస్తే మేము దాన్ని పరిష్కరిస్తాము. అలానే మా వర్కర్స్, మా సిబ్బంది అందరూ చాలా చక్కగానే ఈ స్కిల్ట్ అనేది తీపిస్తున్నాం. స్కూల్ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వర్షాకాలం వచ్చేదానికి రోడ్డు మీద వాటర్ అనేది నిలబడటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చేయిస్తుంది జరుగుతుంది. ఈరోజు 37వ వార్డులో సిల్ట్ తీసే కార్యక్రమం గత 4 రోజుల నుంచి జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మెయిన్గా ఈ భవనంవారి వీధిలో మన లెక్చరర్స్ కాలనీకి, మన వాణికుమార్ హాస్పిటల్ రోడ్డుకి అనుసంధానమైన రోడ్డు నుంచి మన వి ఫర్నిచర్ మాల్ నుంచి భవనంవారి వీధి దాకా సిల్ట్ తీసే కార్యక్రమం చైర్మన్ గారు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలందరూ దోమలు ఉన్నాయని, బాగా విపరీతంగా దోమలు ఉన్నాయని
మా దృష్టికి తీసుకురావడంతో చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేయడంతో మేడం గారు కూడా మంచి హృదయంతో గత 4 రోజుల నుంచి ఈ వార్డు క్లీన్గా ఉండాలని చెప్పి మా వార్డు గత 4-5 రోజుల నుంచి మా వార్డు నీట్గా క్లీన్ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. దీనికి ప్రజలు కూడా ఇప్పుడు ఒక చిన్న విరామం.